విఆర్ఓ కనుక్కో, ఆర్ఐని విఆర్ఓ. విఆర్ఓలు ముగ్గురు ఉన్నారు. మీరు అడిగేది ఫైర్ యాక్సిడెంట్ గురించి. ఫైర్ యాక్సిడెంట్ గురించి ముందు వెనకారా బా గవర్నమెంట్ తరఫున ఇల్లు కూడా రాలేదు. రామ తల్లి ఇంకా ముందుకే ఇల్లు కాదు, షార్ట్ సర్క్యూట్ కూతురు చనిపోయింది. కూతురు ఒకటి చనిపోయింది. ఆ మనవాళ్ళు ఉన్నారు. ఆ వయసులో మనవాడు ఉన్నారు అందరూ ఇల్లు స్థలమే లేదు. ఏమన్నా తరఫున ప్రభుత్వంలో రాలేదు. జరుగుడు 6 నెలలు. మరి 6 నెలలు అంటే ఎవరే 24 గంటలు కదా రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చింది అప్పుడు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఎన్నో సార్ వీళ్ళు 10 సార్లు ఇస్తానే ఉన్నాం సార్. పంపించారు. ఫైర్ యాక్సిడెంట్ గురించి అడుగుతున్నారు. ఎప్పుడు పోయేసారంట. లాస్ట్ వీక్ జరిగింది. అది రిపోర్ట్ లేదు. పంపించాడు లేదా విఆర్ సరే దగ్గరండి. థ్యాంక్ యూ సార్. గత 2 రోజులు చేయకపోయింది. మనం మాట్లాడి మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇల్లు సాయం చేయమంటాం. బెసవన్నమ్మ గారు చేస్తారు. ఎమ్మెల్యే గారికి సాయం. నమస్కారం. ఈ కోనేటి నిజమ్మ గారి హై స్కూల్ పక్కన పంచాయతీ స్థలంలో నివాసం ఉంటుంది. గత సంవత్సరం అయిపోయింది. నా ఇల్లు కాలిపోయింది. పక్కన 2 ఇల్లు కూడా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఆమెకి గవర్నమెంట్ తరఫున కానీ 10,000 రూపాయలు ఎమ్మెల్యే గారు ఇస్తా అన్నారు. గత ఎమ్మెల్యే ఆ ఇచ్చింది లేదు. ఆ ఇల్లు కాలిపోయినట్టు ఆ ఎమ్మెల్యే కూడా కాలిపోయినాడు. ఇప్పుడు అప్పటి నుంచి ఆమె తిరుగుతూ ఉంది. నిజంగా నిస్వార్థంగా ఆమెకి ఈ రోజు ఇల్లు లేకపోతే ఆమెకు కూతురు ఉంది. ఆ కూతురు కూడా చనిపోయింది ఆరోగ్యం సరిగాక. ఆ మనవాళ్ళు 3 మనవాళ్ళు ఉన్నారు ఆమెకి ఈరోజు గవర్నమెంట్ ఇళ్ళ స్థలం రాలేదు. అటువంటి రోజులకి ఎందుకు రాలేదని ఎన్నోసార్లు ప్రశ్నించాం. ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చి ఎంఆర్ ఆఫీస్ కాడ ఎన్నోసార్లు ఇచ్చున్నాము. ఎన్నోసార్లు తాపత్రపడ్డాము. ఎన్నోసార్లు ఏం చేసినా కూడా రాలేదు. కాబట్టి జరిగిపోయిన దాని గురించి ఏ ఎమ్మెల్యే పనిచేయని ఆయన ఎమ్మెల్యే ఆయన అట్ట ఇంటికి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇప్పుడు జరగబోయే దాని గురించి మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గారికి తెలియపరిచేది ఏంటంటే, జరిగిపోయిన తప్పులకి ఆ బాధ్యురాలు కాదు కాబట్టి ఆమెను ఈ ప్రభుత్వం సాయం చేయమని, ఇటువంటి పేదోళ్ళు ఎక్కడున్నారో నిస్సార్థం ఎతికి ఇటువంటి వాళ్ళకి వెళ్ళి సాయం చేయమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆమెకి ఇల్లు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా అందరూ చేయాలని